మీ రామ్ నగర్ బన్నీ సినిమా ట్రెండింగ్ 1లో ఉండింది. ఐఎమ్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా చేసిన పిల్లోడికి ఎవరికి రావు. అందరూ చాలామంది పెద్ద పెద్ద హీరోలు కళ్ళ ముందు చూసినండి. మీకు ఆ మాత్రం వచ్చిందంటే అది ఎలా ఫీల్ అవుతున్నావు? ఏంటి అసలు దీని అంతటికి కారణం ఎవరు? ఇంత కారణం ఏమో నాకు తెలియదు అన్న, ఎందుకు ఎలా వెళ్ళింది అది చాలా హ్యాపీ నేను. అంటే ఇన్ఫ్యాక్ట్ 2 years ముందు బాగా ట్రెండింగ్ వెళ్ళింది. అప్పుడు ఏది వచ్చినా కానీ అందరు చాలా మంది 2 years గ్యాప్లో మీరు అప్పుడు వాళ్ళంతా వచ్చినప్పుడే రిలీజ్ చేయాల్సిన సినిమా మీకు చాలా ఇది వచ్చింది. సో అప్పుడు రిలీజ్ చేసి ఉంటే మీకు ఆ పాపులారిటీలో మీ సినిమాకి చాలా మినిమం అయినా గ్యారంటీ వచ్చేటోళ్ళు అని చెప్పి అలా ఉంటుండే. ఇప్పుడు 2 years గ్యాప్ తర్వాత మళ్ళా అది గుర్తుపెట్టుకుంటారా లేకపోతే వస్తుందా రాదా అని నాకు కొంచెం డౌట్ ఉండింది. అండ్ నా చేసిన వర్క్ హార్డ్ వర్క్ మీద నమ్మకం ఉంది. చేసాము, వాళ్ళు ఆడియన్స్ ఇంకా అంత బాగా రియాక్ట్ అయ్యి నెంబర్ 1 ట్రెండింగ్ అనేది నేను అసలు వెళ్తే వ్యూస్ అని తెలుసు కానీ నెంబర్ 1 ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీనెస్, ఫుల్ హ్యాపీ. కానీ హ్యాపీనెస్ కంటే కూడా అదేంటో ఒక తెలియని భయం. నెంబర్ 1 ట్రెండింగ్ చూడగానే ఓకే. యాటిట్యూడ్ స్టార్కి కూడా భయం ఉంటుందా? అంటే ఇప్పుడు దాకా లేదన్నా. ఇన్ని రోజులు ట్రెండింగ్ నెగిటివిటీ తీసుకున్నప్పుడు, ట్రోల్స్ వచ్చినప్పుడు అస్సలు ఏం భయం లేదు. అప్పుడు అసలు భయం అంటే ఏంటో కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండే. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఎందుకో పాజిటివిటీని చూసేస్తుంటే భయం వస్తుంది నాకు. అది ఎందుకో తెలియదు మరి. అది భయం కాదు, బాధ్యత. అదే అమ్మో ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. ఇది ఒప్పుకుంటాను, బాధ్యత 100% ఒప్పుకుంటాను. ఒక 6 feet 2 inches హీరో చాలా కాలం తర్వాత వెయిట్ చేసి స్క్రీన్ మీదకి వస్తున్నావు. దీని ముందు అసలు ఎవరు కూడా ఇంత సాహసం చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి 1 year ముందే చెయ్యరు. అది నిన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ నేను చేసిన తప్పే అన్నాడు. దాన్ని తప్పుగానే అనుకుంటారా లేకపోతే మీ ఫీలింగ్ ఏంటి? తప్పని అన్నారా? ఆయన అన్నారు. ఇంకా ఇంకేమన్నారు? ఆయన నేను చేసిన తప్పే, ఎందుకంటే మా అబ్బాయిని అందరికి ప్రేక్షకులకు చూపిద్దాము చేసి చెప్దాం అనుకుంటే అది ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా నెగిటివ్కి వెళ్ళింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా నేను అది నా తప్పే అని ఒప్పుకుంటున్నాను. కానీ బట్ ఇప్పుడు నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు. ఎందుకంటే రామ్ నగర్ బన్నీ సినిమా స్టామినా అలాంటిదని సినిమా గురించి మాట్లాడారు. మీ ఫీలింగ్ ఏంటి? అది తప్పో ఒప్పో ఏమో కానీ జరిగింది మాత్రం మంచి అన్న. అది లిటరల్గా ఎవరికి జరగని విషయం నాకు జరిగింది. సో ఐఎమ్ వెరీ లక్కీ, నిజంగా లక్కీ. దేవుడు నా పైన ఒక స్పెషల్ కన్నేసి ఉంచాడేమో, అది ఫీల్ అవుతాను నేను. బికాజ్ ఐఎమ్ వెరీ డివోషనల్. సో మీరు డివోషనల్ అంటే నాకు తెలిసింది ఖచ్చితంగా అయ్యప్ప మాల వేసుకుంటారు మీరు. ఎప్పటి నుంచి మీకు అలాంటి డివోటీ లాగా భక్తుడిగా మారడం కోసం? చిన్నప్పుడు బాగా అల్లరి చేసేటోడు అని చెప్పి మా డాడీ 2 సార్లు వేసారు. 7th class అప్పుడు, 8th class అప్పుడు. సో ఆ 2 సార్లు వేసినప్పుడు నాకు సెకండ్ టైం బాగా ఇంట్రెస్ట్గా నచ్చి చేశాను. అండ్ దాని తర్వాత ఒక మధ్యలో 2-3 years నార్మల్గా బ్రేక్ ఇచ్చి తర్వాత నా అంతటి నేను వేసుకున్నాను 2 years. సో మొత్తం 4 times వేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా వేసుకుంటారా? వేసుకుంటాను. అవునా? డిసెంబర్ టైంలో వేసుకుంటాను. డిసెంబర్ టైంలో అంటే అలా భక్తిలో ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా కామ్గా ఉండాలి, ఈ భక్తిగా మనకు దేవుడు ఇలాంటి నిర్దేశం చేశాడు ఉండాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ నీకున్న హైపర్ యాక్టివిటీకి అవన్నీ ఎలా సెట్ అవుతాయి? మనం మా అయ్యప్పమాల వేసినప్పుడు బేసిక్ ఫాలో అవ్వాల్సిన రూల్స్, కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. అవి చాలా మనం సిన్సియర్గా ఫాలో అవ్వాలి. మీరు అయ్యప్పమాల వేయకపోయినా పర్లేదు కానీ వేసి మనం ఆ రూల్స్ ఫాలో అవ్వకపోతే మనకి మంచి జరగకపోగా చాలా చెడు జరుగుతుంది. అది మా డాడీ నాకు ఒక 100 సార్లు చెప్పారు వేసుకునే ముందు. సో వేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా సర్టెన్ రూల్స్ అనేవి ఉంటాయి. కింద పడుకోవాలి, అండ్ చెప్పులు వేసుకోకూడదు 41 days, అండ్ చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి. ఇంకా ఏమంటారు, పొద్దున మన ఇంట్లో పీఠం పెట్టుకొని పొద్దున సాయంత్రం కంపల్సరీ పూజ చేయాలి. కుదిరిన ప్రతిసారి గుడికి వెళ్ళాలి, వెజ్ తినాలి. ఇంకా ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కంపల్సరీ వితౌట్ ఫెయిల్ ఐ ఫాలో. అండ్ నాకు కష్టంగా కూడా అనిపించదు, ఎందుకంటే ఎందుకో అయ్యప్ప నామం జపం చేసుకుంటే ఆ పూజలు చేసేటప్పుడు ఐ ఫీల్ వెరీ పీస్ఫుల్ అండ్ ఇట్ ఫీల్స్ హ్యాపీ. కష్టంగా అయితే అనిపించలేదు నాకు ఎప్పుడు. సో జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.